వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ స్టార్ నందు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పప్పుచారు అనమాట. సో మనం పప్పుచారు అనేది ట్రై చేస్తున్నాం. సో ముందుగా మనం 2 గ్లాసెస్ పప్పు తీసుకోవాలి. అందులో 2.5 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి కాసేపు. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న టమోటో అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మనం స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ తీస్తున్నాం. సో చూసారా, పప్పు అనేది బాగా ఉడుకుతూ ఉంది. మీరు చూస్తున్నట్లయితే పప్పు అనేది బాగా ఉడుకుతుంది. సో స్టవ్ మీద పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసేసాము. సో మనం బాగా మెదుపుకోవాలి. అండ్ మెదుపుతూ ఉండగా మనం చింతపండు సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా ఉన్న చింతపండు రసాన్ని బాగా మెదుపుకొని అందులో పోసుకోవాలి మెదుపుకునేటప్పుడు. అండ్ ఫైనల్గా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ముందుగా 3 కప్స్ ఆయిల్ అండ్ 1 కప్ ఆవాలు అండ్ ఆనియన్స్ వేస్తున్నా. సో ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు. సో ఫైనల్గా వేసేసాము. సో ఫైనల్గా పప్పులో మనం పోపు దినుసులు అనేది యాడ్ చేసాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ మీద అండ్ బాగా మరిగించుకుందాం కొద్దిసేపు. సో పైన పొంగు అనేది రావాలండి పప్పుచారు, అప్పుడు టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు టేస్టీ పప్పుచారు. మీరు నా వీడియోస్ చూస్తున్నట్లే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలీ స్టార్ నందు. అండ్ థ్యాంక్ యూ. బాయ్.